నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కొండపి నియోజకవర్గం పొన్నలూరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్న మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. టంగుటూరులో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పర్యటన. సమస్యలను విన్నవించిన కాలనీ వాసులు. రేపే పల్స్ పోలియో కార్యక్రమం. పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత నినాదంతో అవగాహన ర్యాలీ. ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని నిర్మించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. పొన్నలూరులోని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. గ్రామంలో 65 లక్షల అంచనాలతో రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం సార్. కట్టలేదు మనకేంటంటే హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ సార్. సార్ దాదాపుగా నాగరికతకు అలవాటు పడ్డారు. కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని కారణాల వల్ల వాళ్ళ శుభ్రత లోపిస్తూ ఉంది. 2 పూట్ల స్నానం చేయాలని, చేతి వేళ్ళకి గోర్లు కట్ చేసుకోవాలని, తలదూకోవాలని, అదేవిధంగా బట్టలు కూడా బటన్స్ పోయినా అవన్నీ కుట్టించుకొని నీట్గా ఉండాలని, ఇలాంటివన్నింటినీ వాళ్ళ ఒక అలవాటుగా నేర్చాలని ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటా ఉన్నారు. దాన్ని ముస్తాబు కార్యక్రమాన్ని స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్స్ అన్నింటిలో కూడా ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నాం. లాంఛనంగా ఇప్పుడు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని పొన్నలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను, కలెక్టర్ గారు లాంఛనంగా ప్రారంభిస్తా ఉన్నాం. డిఓ గారు అందరూ ఉన్నారు అక్కడ. ఈ కార్యక్రమం ద్వారా కూడా ఆ పిల్లలు ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నలు చెప్తారు, మనకి ఈ విధంగా లేకపోతే స్కూల్లోకి రానివ్వట్లేదు, మీరు కూడా మాలాగా శుభ్రంగా ఉండాలి, ఈ గోళ్లు తీసుకోకపోతే మనకు వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, ఇలాంటి పిల్లల ద్వారా అవగాహన కల్పిస్తే పిల్లలు వచ్చి కుటుంబానికి కూడా అవగాహన పెడితే మన సమాజంలో కూడా మార్పు రావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లాలో చేస్తే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే స్ఫూర్తితో కొనసాగించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరచాలని నిర్ణయించుకున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఎవ్రీ మంత్ 3rd సాటర్డే మనకి జరుగుతుంది. లాస్ట్ సాటర్డే జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈసారి మనకి ఇచ్చినటువంటి థీమ్ ప్రకారం ఏంటంటే రీసైక్లింగ్, తర్వాత ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఈ తర్వాత సర్క్యులర్ ఎకానమీ, ఈ మూడింటిని మిళితం చేసుకుని ఒక కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త అనేది, సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. సో హౌస్ హోల్డ్లో జనరేట్ అయినటువంటి ఏదైతే మనకి గార్బేజ్ ఉంటుందో అదంతా కూడా తడి చెట్టు కింద ఇస్తే అదేమో మనకి వెర్మి కంపోస్ట్ కింద వెళ్ళి మన దానికి న్యూట్రియంట్ కింద యూజ్ చేయడం, అదేవిధంగా పొడి చెత్తకు సంబంధించిన ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని ప్రొటెక్షన్లోకి తేవడం. సో ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. చాలా ప్రతి నెల కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య టంగుటూరు అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీలో పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ఆయా ప్రాంత వాసుల తమ సమస్యలను డాక్టర్ సీతారామయ్యకు వివరించారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. మహిళలు స్వయం ఉపాధి, కుట్టు మిషన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, కామని విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ గారు ఏంది సర్పంచ్ గారు ఏంది ఇక్కడ కాదు అమ్మాయికి కుటుంబేసిన అంట చూడు కాలువలు ఏం మిషను రాసుకోమా రాసుకో ఎలక్షన్ జరిగినప్పుడు మనకు ఓట్లు తక్కువ పడినాయి ఓటు శాతం తక్కువ వచ్చింది వైసీపీకి మూడు నెలలు అయితే కొంతమంది వచ్చాము, ఫిబ్రవరిలో కూడా కొంతమంది రాలేదు. సో కనుక్కుంటాం, స్టేటస్ కనుక్కొని అంటే రిజెక్ట్ వచ్చిందా ఇన్ని ప్రోగ్రెస్ అందులో ఆధార్ కార్డు నెంబర్ మనం అబ్బాయి వాడికి అశ్వంత్ చేసినప్పుడు చెక్ చేసి సాయంత్రం చెప్తారు. అంటే రిజెక్ట్ అయితే ఆల్రెడీ వచ్చి చెప్పుండేవాళ్ళు. నేను మీ టీచర్నో వార్డెన్నో కాదు, మీకు మార్కులు ఇవ్వడానికి రాలేదు. ప్రభుత్వం అందిస్తున్న వసతులు సౌకర్యాలు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బాలికలతో ఆత్మీయంగా మాట్లాడారు. తమకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయన్న బాలికల సమాధానంతో సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ఒంగోలు పర్యటనలో భాగంగా భాగ్యనగర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. బాలికలు అభ్యసిస్తున్న కోర్సులు, హాస్టల్ నుండి విద్యా సంస్థలకు గల దూరము, కాలేజీకి వెళ్లే మార్గంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా తదితర అంశాల గురించి అడిగారు. మహిళా కమిషన్ గురించి తెలుసా అని ప్రశ్నించగా బాలికల నుండి సరైన స్పందన లేకపోవడంతో కమిషన్ ఏర్పాటు, పనితీరు, బాధితులకు అందే న్యాయం, సాయం గురించి సమగ్రంగా వివరించారు. మీ హక్కులకు భంగం కలిగితే వెంటనే 181 నెంబర్కు ఫోన్ చేసి సత్వర న్యాయం పొందవచ్చన్నారు. 181 నెంబర్ ఫోన్ చేస్తే మీరు ఒంటరి వారు కాదు, మీకు అండగా మేమున్నాం అన్న భరోసా, నమ్మకాన్ని సఖీ వన్ స్టాప్ సెంటర్ ఇస్తుందన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ సువర్ణ, నోడల్ ఆఫీసర్ సుధామారుతి, మిషన్ కోఆర్డినేటర్ ఇవాంజలిన్, ఏఎస్ఐ గౌతమి, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ జ్యోతి సుప్రియ పాల్గొన్నారు. స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్, యూనివర్సిటీస్, హాస్పిటల్స్లోనేమో మెటర్నిటీ వార్డ్స్ ఇవన్నీ కూడా విజిట్ చేయాలి. కేసెస్ డెలివరీ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ జరుగుతుంటుంది. పాష్ యాక్ట్ అనేది ఉంటుంది, అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. సో వర్క్ ప్లేస్ మంచి కాలేజెస్, ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్తూ ఉంటారు కదా, ఇట్స్ నాట్ యూజువలీ ఓన్లీ ఆల్ లేడీ ఫ్యాకల్టీ. స్వచ్ఛ ఆర్టీసీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఆర్ఎం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఒక్కటే ప్రజా రవాణా వ్యవస్థ అని తెలిపారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా నీతి నిజాయితీతో పనిచేసే సంస్థ ఆర్టీసీ అని, కార్మికుల సంక్షేమం కోసం సంస్థ పనిచేస్తుందన్నారు. స్వచ్ఛ ఆర్టీసీ కోసం హయ్యర్ బస్సులు కాంట్రాక్టర్లు సిబ్బందితో కలిసి పనిచేయాలని సూచించారు. సిబ్బంది సంక్షేమాన్ని విస్మరిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ ఆదాయం, ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగిందని, మహిళలందరూ సీఎం చంద్రబాబు కల్పించిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిపోలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు, హమాలీలను సత్కరించి పారిశుద్ధ్య పరికరాలను నగర కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి అందజేశారు. డిఎం ఘట్టంనేని శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు సెగ్గం శ్రీనివాసరావు, పివి శివారెడ్డి, యోగయ్య యాదవ్, కృష్ణారెడ్డి, నాగేంద్ర యాదవ్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
15 సంవత్సరాలండి. చాలా బాధ్యతగా పనిచేస్తారు. అందుకని ప్రసాదులు మేము సో ఆమెకి గౌరవ ఆంధ్రప్రదేశ్ గారు చాలా సన్మానిస్తున్నారు. అట్లాగే పవన్ కుమార్ పదికి అర్జీల వరకు అయితే 30 రూపాయలు, అలాగే 10 నుంచి ఆటోమేటిక్ గా మనకి సైట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర పేరుతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలా, అపరిశుభ్రతే అన్ని జబ్బులకు మూల కారణమని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మేము ఈ యొక్క ఆర్టీసీని కూడా ఈ స్వచ్ఛ ఆర్టీసీ పేరుతో పెద్ద ఎత్తున ఈ యొక్క పరికరాలు ఇచ్చి ఎవరైతే స్వచ్ఛ ఆర్టీసీ కోసం పనిచేస్తున్నారో అలాంటి సిబ్బందికి కూడా మా వంతు సహాయం చేస్తూ వాళ్ళందరినీ ప్రోత్సహించి ఈ యొక్క ఆర్టీసీని పరిశుభ్రం చేయడానికి కోసంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొని ఈ నెల్లూరు జోన్లో ఉన్నటువంటి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల మొత్తం 27 డిపోలలో కూడా పెద్ద ఎత్తున ఈ డస్ట్బిన్స్ కానీ, యాప్రాన్స్ కానివ్వండి, అదే రకంగా స్వీపింగ్ ప్యాడ్స్, అన్ని రకాలైనటువంటి బ్లీచింగ్స్ కానీ ఇవన్నీ ఇస్తూ స్త్రీశక్తి పథకం విజయవంతమైన తర్వాత వస్తున్నటువంటి పెద్ద ఎత్తున మహిళా ప్రయాణికులు కానీ ప్రయాణికులకు కానీ సౌకర్యాలు మెరుగుపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే మా యొక్క ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు గారు, మా ద్వారకా తిరుమలరావు గారు, మా అందరి కుటుంబం అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ పథకం విజయవంతమైంది కాబట్టి ఇంకా మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు తీసుకురావడం కోసంగా ప్రయత్నం చేస్తున్నాం. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర దీన్ని సాసా అని పిలుస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం సాసా అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఎందుకు ఈ స్వచ్ఛాంధ్ర అనేటువంటిది మనం చూస్తే మానవుని యొక్క ఆరోగ్యానికి స్వచ్ఛతకు ముడిపడి ఉంది. మన భారతీయ సంస్కృతిలోనే స్వచ్ఛత అనేటువంటిది కనిపిస్తుంది. మన యొక్క సంప్రదాయాల్లో, మన పండుగల్లో అన్నింటిలో కూడా స్వచ్ఛతకు అగ్రస్థానం ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛత ఎప్పుడైతే సమాజంలో ఉంటుందో అప్పుడే ఆరోగ్యం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మరి దీంట్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, అటు మున్సిపాలిటీలో కానీ మన ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క సేవలు మనం గుర్తించి ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి పారిశుద్ధ్య కార్మికులకు కూడా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా అలాగే పారిశుద్ధ్య కార్మికుల్ని మనం తగిన విధంగా సత్కరించుకోవాలి, వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ మనం సమకూర్చాలన్న ఉద్దేశంతో మన గౌరవ జోనల్ చైర్మన్ గారు శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు ఒంగోలు డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఒక్కరితోనూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాము. అలాగే వాళ్ళకి కావాల్సిన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూలంకుషంగా విని పరిశీలించి దాన్ని తగిన న్యాయం చేయడానికి ఆయన చొరవ చూపుతారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఘనంగా సత్కరించిన గౌరవ చైర్మన్ గారికి ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా తరఫున రాష్ట్రంలోని మహిళలకు వేధింపులు ఎదురైతే ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు వీలుగా తొలిసారిగా వెబ్సైట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. మహిళా కమిషన్ వద్దకు వచ్చి ఫిర్యాదు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎక్కడ నుండైనా ఫిర్యాదు చేసుకునేందుకు ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని, ఫిర్యాదులు తక్కువగా వస్తున్నాయని చైర్పర్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రకాల కారణాల వల్ల ఫిర్యాదు చేయడం లేదని, ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందన్న భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంస్థల్లో బాలికలు, యువతలు చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఆత్మహత్యల నివారణకు మెంటల్ వెల్నెస్ సెషన్ ఏర్పాటు చేసేందుకు మహిళా కమిషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ సువర్ణ, నోడల్ ఆఫీసర్ సుధా మారుతి, మిషన్ కోఆర్డినేటర్ ఇవాంజలిన్, ఏఎస్ఐ గౌతమి, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ జ్యోతి, సుప్రియ పాల్గొన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టాక ఫస్ట్ టైం ఒంగోలు రావటం జరిగింది. అంతకుముందు ఏంటంటే ఆల్రెడీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏరియాస్ కవర్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయటం జరుగుతుంది కమిషన్ తరపు నుంచి ఇన్ కొలాబరేషన్ విత్ విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్.
అలాగే నేను ఈ 6 monthsలో ఎక్కువ ఏదైతే కేసెస్ చూసామో మా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్ కానివ్వండి, లేకపోతే మీడియాలో వచ్చే ఇష్యూస్ ఏమేమి ఎక్కువ ఉన్నాయి కూడా అవి కూడా కొంచెం స్టడీ చేస్తున్నాం. కొన్ని డేటా ప్రకారం ఏంటంటే లైంగిక వేధింపులు అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. అలాగే రిపోర్టింగ్ కూడా తక్కువ జరుగుతుంది. ఎందుకంటే భయం అవ్వచ్చు, లేకపోతే ఒకసారి సోషల్ స్టిగ్మా, మనం ఇంట్లో చెప్తే పేరెంట్సే వద్దంటారు, నువ్వెవరికి చెప్పొద్దు, పరువు పోతుంది అంటే విక్టిమ్నే మళ్ళీ విక్టిమైజ్ చేస్తున్నారు తనకి న్యాయం జరగకుండా. సో లేకపోతే స్కూల్స్లో అయితే పాస్ చేయరనో, టార్గెట్ చేస్తారనో, లేకపోతే వర్క్ ప్లేసెస్లో అయితే ప్రమోషన్స్ ఇవ్వరు, మేము ఎంత కష్టపడినా మాకేం ఉండదు వాళ్ళ మీద చెప్తే అని ఒక భయం అనేది చాలా మందిలో ఉండి రిపోర్టింగ్ చేయట్లేదు. సో అండ్ అనానిమస్గా చేస్తున్నారు. సో ఇలాంటి అనానిమస్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు అంటే మేము అక్కడికి వెళ్ళి ఈ పాష్ యాక్ట్ గురించి చెప్పి వాళ్ళతో టైం స్పెండ్ చేసి, రీసెంట్గా కూడా 2-3 days బ్యాక్ అలానే ఒక యూనివర్సిటీకి వెళ్ళి దాదాపు వాళ్ళతో 1 hour 1-on-1 మాట్లాడితే చాలామంది కూడా ఇష్యూస్ అనేది వచ్చి బయటికి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పాలంటే వాళ్ళకి కావాల్సింది ఒకటే, నేను చెప్తే నాకు న్యాయం జరుగుతుంది, నేను కనుక వచ్చి చెప్తే నన్ను టార్గెట్ చేయరు. ప్రతి కంప్లైంట్కి కూడా నంబర్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా పిటిషనర్స్ దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. అది ఏ లెవెల్లో ఉంది, ఎక్కడి వరకు వచ్చింది, నేను కంప్లైంట్ ఈరోజు పెట్టాను, ఒక 1 week తర్వాత దాని స్టేటస్ ఏంటి, మళ్ళీ 15 days తర్వాత దాని స్టేటస్ ఏంటి, ఇదంతా కూడా వెరిఫై చేసుకోవచ్చు. అలాగే దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నాము కూడా ఆ వెబ్సైట్లో పెట్టేటట్టు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. సో దట్ విల్ బీ ఈజీ. ఎందుకంటే అంతా ఈ గవర్నెన్స్ వైపు నడుస్తున్నప్పుడు ఇది ఒక్కటే ఎందుకు వెనకబడిపోవాలి, మహిళలకి ఇంకా యాక్సెసిబుల్గా ఉండాలనేది ఒకటి. 0 FIR అనేది కూడా మేము తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు వేరే ఏరియాలో అయి ఉండొచ్చు, కొంతమంది అంటే ఈ జ్యూరిస్డిక్షన్లోకి రాదు అని చెప్పి పంపించే విధానం లేకుండా 0 FIR గురించి కూడా అవేర్నెస్ వస్తే వాళ్ళు ఎక్కడి నుంచైనా కంప్లైంట్ చేసి మళ్ళీ 2-3 daysలో వాళ్ళు వెళ్ళి ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫిజికల్గా అపియర్ అయ్యి ఆ కేసు ముందుకు తీసుకెళ్ళచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ థింగ్ మేము ప్రమోట్ చేస్తున్నాము. మేము 2 చూసాము, అక్కడ పేరెంట్సే వాళ్ళ హ్యాండ్స్లోకి తీసుకొని బుద్ధి చెప్పడం అనేది జరుగుతుంది, విచ్ ఇస్ అ నైస్ థింగ్. ఎందుకంటే ఆడపిల్లలు భయపడకుండా వెళ్ళి ఇంట్లో చెప్పారు. సో ఇంట్లో చెప్పడం వెళ్ళంటే వాళ్ళు వచ్చి అలా అవుతుంటేనండి ఇంకొకరు చేయకుండా ఉంటారు. అదే కావాలండి, మాకు వచ్చి చెప్పాలి, రిపోర్ట్ చేయాలి, ఫస్ట్ ఇంటర్నల్గా కంప్లైంట్ చేయాలి. ఈ ఐసీసీస్ అనేది ఎంత ఇంపార్టెంట్, అందుకే మేము వెళ్ళిన ప్రతి చోట కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే 4 గోడల మధ్య ఏదైతే జరిగినప్పుడు అది అక్కడే సాల్వ్ అయ్యి పనిష్మెంట్ చేస్తే ఇంకొకరు రారు. ఆ భరోసా యాజమాన్యం కలిగియాలి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి. ఆ భరోసా కల్పిస్తే చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఒక కంప్లైంట్ జరిగినప్పుడు అదంతా వెరిఫై చేసుకొని, అంటే సర్వీస్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో దే కాంట్ డిస్మిస్, సో ట్రాన్స్ఫర్ చేస్తారు. యూజువల్లీ ఏంటంటే ఎక్కడైనా బాయ్స్ గర్ల్స్ కోఎడ్ కాకుండా యూజువలీ బాయ్స్ స్కూల్స్ ఏ ఉంటాయో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అదే కనుక రెండోసారి కనుక జరిగితే డెఫినెట్లీ దే హ్యావ్ టు బీ టేకెన్ అవుట్ ఆఫ్ ద జాబ్. మేము దీని మీద కూడా ఏంటంటే గవర్నమెంట్ని ఇంకొంచెం ప్రొయాక్టివ్గా, అట్లీస్ట్ మిగతా స్టేట్స్ గురించి తెలియదు, అట్లీస్ట్ మన స్టేట్లో వరకైనా ఇలాంటి ఇష్యూస్ సీరియస్గా కన్సిడర్ చేయాలని చెప్పి మేము ఆల్రెడీ ఒకసారి కలవటం జరిగింది. దీన్ని కలిసికట్టుగా ఎలా యాక్ట్ చేయాలనేది మేము ముందుకు తీసుకెళ్తాం. 2 చుక్కల పోలియో మందు నిండు జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైందని డిఆర్ఓ చినవోబులేసు అన్నారు. 20 సంవత్సరాలకు పైగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పోలియో నిర్మూలనకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ నెల 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ప్రకాశం భవనం వద్ద నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని డిఆర్ఓ ప్రారంభించారు. అన్ని ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్ల చిన్నారులు పోలియోకు చుక్కలు వేయించి పోలియో రహిత సమాజం కోసం తోడ్పడాలని కోరారు. అవగాహన లోపంతో కొందరు పిల్లలకు పోలియో చుక్కలు వేయించటం లేదని, అవగాహన కలిగిన చుట్టుపక్కల వారు అలాంటి వారి పిల్లలకు పోలియో చుక్కలు ప్రాధాన్యతను తెలిపి వేయించాలన్నారు. 21వ తేదీ తర్వాత ఇంకా మిగిలిన వారికి 22, 23 తేదీల్లో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ కమలశ్రీ, డాక్టర్ బాలాజీ, సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలులో
గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం కలెక్టర్ కార్యాలయం నుండి పల్స్ పోలియో దానిపైన డిఎంఎన్హెచ్ఓ గారి సౌజన్యంలో ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మరి పల్స్ పోలియో కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. గత 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉంది. 0 to 5 years పిల్లలు ప్రతి ఒక్కరూ 2 డ్రాప్స్ ఖచ్చితంగా వేయించుకోవాలి. ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వేస్తూ ఉన్నారు, తర్వాత డోర్ టు డోర్ వచ్చి వేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా 100% కూడా వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జంక్షన్లలో, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికులు మార్గమధ్యంలో ఉంటారు కాబట్టి అక్కడ కూడా మొబైల్ స్టాఫ్ను నియమించి ఆ ప్రయాణంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా డ్రాప్స్ వేయించేటువంటి కార్యక్రమాన్ని డిఎంఎన్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని అంటే అవేర్నెస్ తీసుకొని వచ్చి ఇతరులకు కూడా చెప్పితే చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే ఈ చిన్న డ్రాప్స్ వేసుకోవటం వల్ల అంధత్వం అనేది లేకుండా పోతుంది. దాదాపు కేసెస్ చాలా తక్కువైపోయినాయి ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుండి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు, తమ పొరుగింటి వారికి కూడా తెలియపరిచి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డలకు కూడా ఈ పోలియో చుక్కలు వేయించుకోవచ్చు, ఎటువంటి ప్రమాదం ఉండదు. అంతేకాకుండా అపోహలు పెట్టుకొని ఉంటారు కొంతమంది, ఎటువంటి అపోహలకు తావద్దు. అప్పుడే పుట్టినటువంటి బిడ్డలకు కూడా పల్స్ పోలియో చుక్కలు ధైర్యంగా వేసుకోవాలి. ఒంగోలు భాగ్యనగర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల కళాశాల వసతి గృహంలో 128 మంది విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి డిఆర్ఓ చిన్నఓబులేసు ఆరా తీశారు. వంటగది, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్ పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ప్రతి నెల వైద్యులు వస్తున్నారా, ఆరోగ్య పరిస్థితులు, వసతుల కల్పన గురించి వివరాలు అడగ్గా విద్యార్థులు సంతృప్తికరంగా ఉన్నాయని సమాధానమిచ్చారు. విద్యార్థులతో కలిసి డిఆర్ఓ భోజనం చేశారు. విద్యార్థుల పట్ల, వారికి అందించే సౌకర్యాల పట్ల నిర్లక్ష్యం తగదని, ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, ఎస్డబ్ల్యూఓ రబియా, హెచ్డబ్ల్యూఓ స్వప్నలత సిబ్బంది పాల్గొన్నారు. ఏది ఆ బాటిల్ ఎక్కడ? అందుకనే మీరు రోజు బాగుంటే మంచిది, సంతోషం. బాగా ఫెసిలిటీస్ ఉన్నటువంటి అక్కడ నంబర్ 1, నంబర్ 2 హాస్టల్స్ దగ్గరికి షిఫ్ట్ చేయాలన్నది ఆలోచన. ఇంకా అక్కడ రూమ్స్ కొంత పెంచాలేమో, పెంచి ఇక్కడ ఉన్నటువంటి 120 మంది స్టూడెంట్స్ని ఒక ఫ్లోర్ క్లియర్ ఆ పైన కింద ఉంది. అది చాలా సౌకర్యాలతో కూడుకున్నటువంటిది. ఇక్కడ చూసుకుంటే మీకు ఒక 8 బాత్రూములు, 8 లెట్రిన్లు, ఎంతైనా ఇబ్బందికరమే. పైగా అందరికి లేడీస్. నీట్నెస్ ఉంటుందా? అంటే నీట్నెస్ లేకపోతేనే సమస్యలన్నీ. ఇప్పుడు బాగా జలుబు, తర్వాత అంటువ్యాధులు ఇవన్నీ వస్తున్నాయి. దయచేసి అందరూ శుభ్రంగా ఉండండి. తొందరలో అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలోనే మీకు అక్కడ షిఫ్టింగ్ చేస్తాం. అక్కడ చాలా సోఫిస్టికేటెడ్. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో వెలుగు శిక్షణా కేంద్రంలో జిల్లా ప్రకృతి వ్యవసాయం విభాగంలో పనిచేస్తున్న ఎఫ్ఎంటీఎస్ ఐసీఆర్పీలకు 5 రోజుల రీఫ్రెష్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాచురల్ ఫార్మింగ్ అసోసియేట్ అలేఖ్య, ట్రైనర్ మేరీ, దత్తులీలా, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనే మా వింగ్ వచ్చేసి ఏపీ సిన్నప్ అంటారండి. ఏపీ సిన్నప్ అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్. మేము చేసే వర్క్ ఏంటి అంటే గ్రామాల్లో వచ్చేసి L3 క్యాడర్స్ ఉంటారు, తర్వాత యూనిట్ లెవెల్లో వచ్చేసి ఎఫ్ఎంటీ ఉంటారు.
ఎఫ్ఎంటీ అంటే ఫార్మర్ మాస్టర్ ట్రైనర్. వీళ్ళందరూ కూడా మేమందరం కూడా గ్రామంలో వెళ్ళి ఆ ఆర్ఎస్కే పరిధిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రసాయన వ్యవసాయం చేయడం వల్ల నష్టాలు కలుగుతున్నాయి, న్యాచురల్ ఫార్మింగ్ ఎందుకు చేయాలి, ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఉపయోగాలు ఏంటి అనేటివి మేము రైతులకు మోటివేషన్ చేసి రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయిస్తాము. ఆల్రెడీ చేయిస్తున్న వాళ్ళే మేమందరం కూడా పాత క్యాడర్సే మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ ట్రైనింగ్ కోసం వచ్చాము. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మేము మా గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో మోడల్స్ వేపించడంలో ఎఫెక్ట్ పెట్టడం కోసం ఇక్కడ మళ్ళీ మేము ట్రైనింగ్కి హాజరు కావడం జరిగింది. ఒంగోలు విజయనగర్ కాలనీ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్ చింతలకుంట మోజేష్ క్రిస్మస్ పండుగ విశిష్టత గురించి సందేశం ఇచ్చారు. సంఘస్థులు ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు అలరించాయి. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా విజయనగర్ కాలనీలో సేవా కార్యక్రమాలు, ఆటల పాటలతో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కొన్ని నక్షత్రాలు మనకు బాగా పరిచయమై ఉన్నాయి. కొన్ని నక్షత్రాలను మనము చదువుకున్న పుస్తకాల్లో వింటున్నాము, చదువుతున్నాము. కానీ కొన్ని నక్షత్రాలు పేర్లు మనకు తెలుసు. కానీ దేవుడు ఈ ఖగోళాన్ని సృష్టించినప్పుడు కొన్ని కోట్ల నక్షత్ర రాసులను సృష్టించాడు. ఆకాశములో గెలాక్సీ ఇవి లెక్కించవచ్చా అంటే మనకు కనబడేటువంటివి కొన్నిటిని లెక్కించవచ్చేమో, కానీ మీరు ఇక్కడ ఉండి లెక్కించిన నక్షత్రాలు అమెరికాలో వెళ్ళి లెక్కించలేరు. ఆస్ట్రేలియాలో ఉండి లెక్కించిన నక్షత్రాలు జపాన్లో వెళ్ళి లెక్కించలేరు. ఎందుకంటే ఈ ఆకాశ విశాలత ఎంత వరకు ఉందో మీరు ఆ చివరి వరకు వెళ్ళిన నక్షత్రాల యొక్క సంఖ్యను మీరు చెప్పలేరు. పోలియో నివారణకు ప్రతి చిన్నారికి 2 పోలియో చుక్కలు వేయించాలని టంగుటూరు మండల వైద్య శాఖ అధికారి డాక్టర్ బాలాజీ అశోక్, డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి ప్రాణాంతకమైన పోలియో మహమ్మారి నుండి కాపాడటము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ప్రతి ఒక్కరూ ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని వినియోగించి వాళ్ళ బిడ్డలని పోలియో మహమ్మారి నుండి దూరం చేయిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మనది ఆల్రెడీ 0 పోలియోగా ప్రకటించబడినప్పటికీ మన చుట్టుపక్కల దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల్లో ఇంకా ఎక్కువ, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఇంకా ఎక్కువగా కేసులు రావటం వల్ల వాళ్ళ ప్రభావంతో మన దగ్గర కూడా కేసులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ అవకాశాన్ని కూడా కట్ చేయటం కోసమే ఈ కార్యక్రమాన్ని తిరిగి మళ్ళీ ప్రకటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా టంగుటూరు పిహెచ్సి పరిధిలో మొత్తంగా 50 బూతులు ఏర్పాటు చేస్తున్నామండి. అందులో 44 వివిధ సెంటర్స్లో పెడుతుండగా 6 ట్రాన్సిట్ టీములు పెడుతున్నాము. ట్రాన్సిట్ టీములు టోల్ ప్లాజాకి అటు ఇటు చెరువు ఒకటే, 2 వైపులా అటువైపు ఇటు ఈస్ట్ వెస్ట్గా పెడుతూ ఉన్నాం. అంతేవిధంగా బస్టాండ్ సెంటర్స్లో ఒక 4 బూతులు, బస్టాండు, రైల్వే స్టేషను, కొంజేడు, ఇటువైపు అంతా కొండేపి బస్టాండ్, వీటన్నిటిలో కూడా ఒక 4, మొత్తంగా 6 ట్రాన్సిట్ టీములు ఉన్నాయి. అదేవిధంగా మాకు టార్గెట్ చిల్డ్రన్గా 6,664 మంది పిల్లలు ఉన్నారండి. ఈరోజు పుట్టే బిడ్డలను కూడా కవర్ చేస్తూ ప్రతి ఒక్కరికి పోలియో కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించాలని అందరం సన్నద్ధమై ఉన్నాము. ఎన్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులుగా నాలి మధుసూదన్ యాదవ్ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ నాయకులు మురళీ మనోహర్ పాండ్యా నియామక పత్రం అందజేశారు.
ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో మధుసూదన్ యాదవ్ను పలువురు అభినందించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ధీరజ్ శర్మ నాయకత్వంలో ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మధుసూదన్ యాదవ్ తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్యంతో రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ఇన్ఛార్జ్ మద్దిశెట్టి శామ్యూల్, పేముల మోజీ, పల్లెబోయిన మధు, పల్లె కోటేశ్వరరావు, పేముల ఉమారాణి, మద్దాలి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మధు శామ్యూల్ గారికి చెప్పడం ద్వారా ఇన్ఛార్జ్ అయినటువంటి మా అన్నగారికి అందరికీ కూడా జాతీయ కమిటీ, ఎన్సీపీ పార్టీ జాతీయ కమిటీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మధు యాదవ్ గారు మీద ఉంచినటువంటి నమ్మకాన్ని, నా మాట మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న కాలంలో ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య మీద మధు యాదవ్ గారు వారి టీము పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మధు యాదవ్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 18 రాష్ట్రాల్లో కలిసి పనిచేస్తున్న ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను మా మద్దిశెట్టి అన్న, శామ్యూల్ అన్న కృషితో ఈరోజు నాకు ఈ పదవిని అప్పగించారు. అన్నగారికి నా రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మన మీద నమ్మకం ఉంచి ధీరజ్ శర్మ గారు, మన నేషనల్ ప్రెసిడెంట్ అయిన దాదా పవర్జీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మన మీద నమ్మకం ఉంచి ఈ పదవి మనకి ఇచ్చారు. ఆ పదవి ఎలాంటి ఒమ్ము పోకుండా మనము అందరూ కలిసి కట్టుగా పార్టీని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని పంచాయతీలోకి తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. అద్దంకి చైతన్య మహిళా మండలి నిర్వహిస్తున్న బదిరుల ఆశ్రమ పాఠశాలకు ఎంఈఓ కేవి శ్రీనివాసరావు, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి బాబురావు శానిటర్ నాప్కిన్ ఇన్సినరేటర్ అందజేశారు. ఎల్లవేళలా తమ సహకారం ఆశ్రమ పాఠశాలకు ఉంటుందన్నారు. స్కూల్ నిర్వాహకులు, ఆరోగ్యం ప్రిన్సిపల్ సురేంద్రబాబు, సిబ్బంది రమేష్, నవీన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రిన్సిపల్ సురేంద్ర గారికి ఈనాడు మన ఆడపిల్లల కోసం ఇన్సినరేటర్, దాని పేరు ఇన్సినరేటర్, ఆ ఇన్సినరేటర్ని బహుకరించిన దాత రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ బాబురావు గారికి, అలాగే మన పాఠశాల ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం. మీ దగ్గర గతంలో నేను మా పిల్లల్ని తీసుకొని వచ్చాను. తిమ్మాయిపాలెం కాలేజీ పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని తీసుకుని బర్త్డే జరిపాం మీ దగ్గర. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మీరందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా చదువుకోవాలి, మంచి స్థాయికి ఎదగాలి, ఛాలెంజ్గా తీసుకోవాలి. మనకున్న లోపాన్ని ఛాలెంజ్గా తీసుకొని గెలవాలి, ఓడిపోకూడదు. మీరు గెలవడానికి మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తాం. మీ ఆరోగ్య మేడం గారు కానీ, సురేంద్ర గారు కానీ ఈ అవసరం ఉందని మాకు చెప్తే ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు. చీమకుర్తి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవ సందర్భంగా మహిళలు 516 కలశాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. గోవింద స్వాముల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవస్థానం నుండి కలశాలతో హరిహర క్షేత్రం వరకు మహిళా భక్తులతో ప్రదర్శన కొనసాగింది.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళనలో భాగంగా నెల్లూరులో కార్మికులపై పోలీసులు లాఠీచార్జి నిరసిస్తూ అద్దంకిలో ఆందోళన చేశారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసుల ద్వారా కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్త సమ్మెను చేపడతామని హెచ్చరించారు. సిఐటియు మండల కన్వీనరు తంగిరాల వెంకటేశ్వర్లు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు పెనుబాక ఆదం, అద్దంకి కార్యదర్శి ఉసురుపాటి శామ్యూల్, జిల్లా కమిటీ సభ్యులు జ్యోతి, అలివేలమ్మ, అంజమ్మ, రాఘవయ్య, జాన్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించండి. మున్సిపల్ కార్మికుల పైన పోలీసులు లాఠీచార్జి చేయకండి. ఖండించండి. నెల్లూరులో మున్సిపల్ కార్మికుల పైన పోలీసులు లాఠీచార్జి చేయకండి. ఖండించండి. నెల్లూరులో మున్సిపల్ కార్మికుల పైన పోలీసులు లాఠీచార్జి చేయకండి. ఇవ్వాలి కార్మికులకి లాఠీ చార్జీలు చేసి తలలు పగలగొట్టినటువంటి విధానం నెల్లూరులో జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధానం ప్రభుత్వం వెంటనే మానుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే విధానం కొనసాగకపోయినైతే రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమాన్ని నిర్మించాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం దాన్ని అక్కడి దాకా తీసుకోకపోకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసే దానికోసం చిత్తశుద్ధితోటి కూటమి ప్రభుత్వం నాయకులు వ్యవహరించాలి. అలా కాకుండా ఇలాంటి పోలీసులతోటి బెదిరిస్తేనో లేకపోతే నాయకులు బెదిరిస్తేనో ఈ బెదిరింపులకి లొంగిపోయేది కాదు. సిఐటి నాయకత్వంలో మున్సిపల్ వర్కర్స్ విరోచితంగా పోరాడి సాధించుకున్నటువంటి చాలా విజయాలు ఉన్నాయి. అంది గుర్తు చేసుకోవాలి. అంతేగాని బెదిరిస్తే బెదిరిపోయేటువంటి నాయకులు కార్మికులు కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కొండపి నియోజకవర్గం పొన్నలూరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్న మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. టంగుటూరులో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పర్యటన. సమస్యలను విన్నవించిన కాలనీ వాసులు. రేపే పల్స్ పోలియో కార్యక్రమం. పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత నినాదంతో అవగాహన ర్యాలీ. డి న్యూస్లో నేటి మాట. గతాన్ని తలవకు, భవిష్యత్తును వెతకకు, వర్తమానంలో బతకడం నేర్చుకో. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.